ఏమంటారంటే గేమా? అటెన్షన్ డైవర్షన్ గేమ్ అని. అదే. చంద్రబాబు గారు సూపర్ పవరు, ఆయన ఏది అంగీకరించడు. ఆయన అంతటి అద్భుతమైన వ్యక్తి మరొకళ్ళు లేరు. సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసిన అంగీకరించరు అనే ఒక ఆ, ఆశ, ఒక ఫీలింగ్ ని అమ్ముతారు వాళ్ళు. క్రియేట్ చేస్తారు, అమ్ముతారు, అమ్మేస్తారా? ఆ ఫీలింగ్ ని అమ్ముతారు. ఆ ఆశల్ని అమ్మడం ప్రజలకి. అదే సందర్భంలో ఆ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి అవసరమైనటువంటి పదజాలు, వైరల్ పదజాలం. ఇప్పుడు మీరు చంద్రబాబు గారు ఉపన్యాసం ఇచ్చి మీరందరూ బాగా కష్టపడాలి పార్టీకి ఇది అంటే వాళ్ళకి పెద్దగా రాయబుద్ధి అయ్యదు. మనకి పేపర్ హెడ్డింగులకి పనికొచ్చేవి, తమ్మునైల్స్కి పనికొచ్చేవి మాట్లాడటం చంద్రబాబు గారి నైజం. అది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన సక్సెస్ సూత్రమే అది. హెడ్లైన్స్ ఇస్తారు అంతే. ఆ దాంట్లో ఇంకా వేరే ఏముండదు. ఆయన మందలించారనేది ఏ మందలింపు ఉండదు, ఏముండదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటుంటారు అది ఆయన మాట్లాడుతున్నప్పుడు. పైకి నవ్వరు, అంతే, లోపల నవ్వుకుంటుంటారు అంతే. ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు ఏం తక్కువ చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే సమన్వయ లోపం. అది ఎక్కడైనా పవర్, వేర్ దేర్ ఈస్ పవర్ దేర్ మస్ట్ బి ఎ ఫైట్. అది సొంత ఇంట్లోనే వచ్చింది ఫైట్. ఎన్టీఆర్ మీద చంద్రబాబు కోపం ఏంటి, దగ్గుబాటి మీద చంద్రబాబు కోపం ఏంటి ఆ రోజున? ఈ సొంత ఇంట్లోనే వచ్చినప్పుడు పార్టీలో ఉండవా? ఇందులో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి గ్రూప్ ఒకటి,